పోరాటం కనంకనం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. హత్య వెనుక హంతకుడు ఎవరు? మదనపల్లెలో 4 నెలల ముందు మర్డర్. ఇప్పటికీ హంతకుడెవరో తేలని మిస్టరీ. చేతులెత్తేసిన స్థానిక మరియు జిల్లా స్థాయి పోలీస్. ఇక సిబిసిఐడి విచారణ శరణ్యమా? మానవ సేవలోనే కాదు మాధవ సేవలోనూ బేష్. మల్లెల పవన్ కుమార్ రెడ్డికి అడుగడుగున మదనపల్లె జన నీరాజనం. స్వామి శరణం అయ్యప్ప శరణమని నినాదిస్తున్న హరిజనవాడ అయ్యప్ప స్వాములు. ప్రజాసేవలో తరిస్తున్న మల్లెల ఫౌండేషన్ కు ఆభాల గోపాలం ప్రశంస. గ్యాస్ ఆటోలకు ఫిల్లింగ్ స్టేషన్ ఏర్పాటు చేయండి, లేకపోతే గ్యాస్ ఆటోలను వెనక్కి తీసుకోండి. ఆటో డ్రైవర్లు ఓనర్ల పట్ల బజాజ్ షోరూం యాజమాన్య నిర్లక్ష్యం సరికాదు. ఏఐటియుసి సిపిఐ నాయకులు ధ్వజం. మదనపల్లె దేవాలయాల్లో కార్తీక పౌర్ణమి శోభ. కార్తీక పౌర్ణమి పర్వదినం శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. ఉదయమే స్నానాలు ఆచరించి కన్నుల పండుగగా కార్తీక దీపాలు వెలుగులు. లోకేష్ యువగలం, 5 కోట్ల జనగలం. అవినీతి అరాచక పాలనకు మంగళం. జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి 5 కోట్ల తెలుగు జాతి వెలుగుల కోసం. షాజహాన్ రామ్దాస్ చౌదరి సంయుక్త ప్రకటన. ఇక డీటెయిల్స్ చూస్తే, రేపటితో తెలంగాణ ఎన్నికల ప్రచారం బంద్ కానుంది. గత ఎన్నో రోజులుగా వేడివేడిగా తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. ఆయా పార్టీల నేతలు ప్రచారంలో వ్యూహాలు రచించారు. అయితే తాజాగా ముస్లిం డిక్లరేషన్ ను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. దీంతో ముస్లిం ఓట్లు ఈ మారు తమకే దక్కుతున్నాయని కాంగ్రెస్ నేతలు బలంగా నమ్ముతున్నారు. 2023 నవంబర్ 9వ తేదీ గురువారం సాయంత్రం హైదరాబాద్ నగరంలోని సిటీ కన్వెన్షన్లో నిర్వహించిన మైనార్టీ డిక్లరేషన్ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొని డిక్లరేషన్ ప్రకటించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ ఆక్రమణలకు గురైన వక్ఫ్ భూములను స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు. ఆక్రమణలకు గురి కాకుండా వక్ఫ్ భూములను డిజిటలైజేషన్ చేస్తామని తెలిపారు. మైనార్టీలకు ప్రత్యేక సప్లాన్ ఏర్పాటు చేస్తామని కూడా పేర్కొన్నారు. ఇంటి జాగ్రత్తతో పాటు నిర్మాణానికి 5 లక్షల రూపాయల నగదు సాయం చేస్తామని తెలిపారు. ఉర్దూ మీడియం టీచర్ల కోసం ప్రత్యేక డిఎస్సి నిర్వహిస్తున్నట్లు వివరించారు. మైనార్టీల కోసం ఏడాదికి 4,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించడంతో పాటు 1,000 కోట్ల రూపాయల రుణాలు ఇస్తామని ప్రకటించారు. ఎంపీహెచ్ఎల్ పూర్తి చేసిన మైనార్టీలకు 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయనున్నట్లు ప్రకటించింది. ముస్లిం, క్రిస్టియన్ శ్మశాన వాటికల కోసం భూమి కేటాయిస్తామని, కొత్తగా పెళ్లైన జంటలకు 1,60,000 ఆర్థిక సహాయాన్ని చేస్తామని హామీ ఇచ్చారు. మళ్లీ ఆందోళన బాటలో అన్నదాతలు. స్వాతంత్ర భారతదేశ చరిత్రలో సంచలనం సృష్టించిన రైతు ఉద్యమం మరోమారు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. చండీగఢ్, పంజాబ్, హర్యానా రైతులు మరోసారి ఆందోళన బాట పట్టారు. పెండింగ్ డిమాండ్ల పరిష్కారానికి 3 రోజుల పాటు నిరసనలు తెలపాలన్న సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు ఆదివారం పంజాబ్, హర్యానా రైతులు ట్రాక్టర్ ట్రాలీల్లో వందలాదిగా చండీగఢ్ కు చేరుకోవడం ప్రారంభమైంది. దీంతో రైతుల్ని అడ్డుకునేందుకు చండీగఢ్, పంజాబ్, హర్యానా పోలీసులు అంతర్రాష్ట్ర సరిహద్దుల్ని మూసివేశారు. రైతులు ముందుగా మొహాలీలోని అమ్ సాహిబ్ గురుద్వారాకు చేరుకొని అక్కడి నుండి సోమవారం చండీగఢ్ దిశగా తరలి వెళ్తారని భావిస్తున్నారు. ఇలా ఉండగా పంజాబ్, హర్యానా హైకోర్టు ఆదేశాల ప్రకారం రైతులు రోడ్లపై బైఠాయించడం ధిక్కరణ కిందకు వస్తుందని పంచకుల పోలీస్ కమిషనర్ తెలిపారు. రైతుల ప్రవేశాన్ని నిరోధించేందుకు చండీగఢ్ యంత్రాంగం 3 అంచెల భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసింది. చండీగఢ్ పంచకుల మార్గాన్ని మూసేసింది. బేష్ మల్లెల బేష్. మానవ సేవలో మాధవ సేవలోనూ తనదైన ముద్ర వేసుకుంటున్న మల్లెల పవన్ కుమార్ రెడ్డికి మదనపల్లె జన నీరాజనం. ఆభల గోపాలం ప్రశంసలు. స్వామి శరణం అయ్యప్ప శరణమని నినాదించిన మల్లెల పవన్ కుమార్ రెడ్డి. హరిజనవాడలో అయ్యప్ప స్వాముల సేవలో తరించిన మల్లెల స్వయంగా అయ్యప్పలకు అన్నదానం, భిక్ష వితరణ. మానవ సేవలో మాధవ సేవలో కులమతాలు లేవని చాటి చెప్పిన మల్లెల పవన్ కుమార్ రెడ్డికి ఎల్లెడలా జన నీరాజనం. అసమానం, అనన్యం, ఆదర్శం మల్లెల పవన్ కుమార్ రెడ్డి సేవా నిరతి. అయ్యప్ప స్వాముల సేవలో మల్లెల ఫౌండేషన్ నిరంతరం తలమునకలైపోయింది. కుల, వయో భేదం లేకుండా అయ్యప్ప భక్తులకు భిక్షా కార్యక్రమాలు ఏర్పాటు చేసి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వందలాది అయ్యప్పల సేవలో అహర్నిశలు శ్రమిస్తోంది. మానవ సేవే మాధవ సేవ అని చాటు చెప్తోంది. మల్లెల ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు మల్లెల పవన్ కుమార్ రెడ్డి 500 మందికి పైగా అయ్యప్ప స్వాములకు నేడిక్కడ అన్నదానం, భిక్షా కార్యక్రమాలు నిర్వహించారు. ఆదివారం రాత్రి మదనపల్లి మండలం వలసపల్లి పంచాయతీ ఎగువ హరిజనవాడలో అయ్యప్ప స్వాములు భక్తి శ్రద్ధలతో నిర్వహించిన పటం పూజకు మల్లెల పవన్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. పూజకు వచ్చిన మల్లెలకు అయ్యప్ప స్వామి భక్తులు ఘన స్వాగతం పలికారు.
500 మందికి పైగా అయ్యప్ప స్వాములకు మల్లెల ఫౌండేషన్ ఆధ్వర్యంలో మల్లెల పవన్ కుమార్ రెడ్డి తానే స్వయంగా స్వాములకు భిక్ష అందించారు. అయ్యప్ప స్వామి దీవెనలు ఉన్నంతకాలం ఇలాంటి సేవా కార్యక్రమాలు మల్లెల ఫౌండేషన్ ద్వారా అందిస్తామని, మీరు చూపిస్తున్న ఆదరాభిమానాలకు కృతజ్ఞుడై ఉంటానని అన్నారు. అన్నదాన ప్రభువే అయ్యప్ప శరణం అంటూ స్వాములు, మహిళలు మల్లెలకు దీవెనలు అందించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో అయ్యప్ప స్వాములు, మల్లెల అభిమానులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. గ్యాస్ ఆటోలకు ఫిల్లింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి. గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ అయినా ఏర్పాటు చేయండి, లేక గ్యాస్ ఆటోలను వెనక్కి తీసుకోండి. గ్యాస్ ఆటో డ్రైవర్ అండ్ ఓనర్ల పట్ల బజాజ్ షోరూం యాజమాన్య నిర్లక్ష్యం సరికాదు అంటూ ఆటో ఏఐటియుసి సిపిఐ నాయకులు ధ్వజమెత్తారు. మదనపల్లి పట్టణంలో గ్యాస్ ఆటోలకు ఫిల్లింగ్ స్టేషన్లు పనిచేయడం లేదని, తమ ఆటోలు గ్యాస్ లేక ఆటోలు ఖాళీగా నిలిపివేశామని పలువురు ఆటో డ్రైవర్లు వాపోయారు. తమకు గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్లైనా చూపించండి, లేక గ్యాస్ ఆటోలను షోరూం వారు తీసుకొని మాకు డీజిల్ ఆటోలైనా ఇవ్వాలని బజాజ్ షోరూం వద్ద ధర్నా నిర్వహించిన ఆటో యూనియన్ నాయకులు, ఏఐటియుసి సిపిఐ నాయకులు. ఈ సందర్భంగా ఆటో యూనియన్, ఏఐటియుసి సిపిఐ నాయకులు కె మురళి, సూరి, దేవా, శ్రీరాములు, రెడ్డప్ప, ఖాదర్ బాషా మాట్లాడుతూ మదనపల్లి పట్టణంలో బజాజ్ షోరూం వద్ద 200కి పైగా గ్యాస్ ఆటోలు కొనుగోలు చేసి పట్టణంలో వాహనాలను నడుపుతున్నామని, ఈ ఆటోలకు నక్కలదిన్నెలోని ఉన్న పెట్రోల్ బంకులో మాత్రమే గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ ఉందని, ఇక్కడ వారానికి 2-3 రోజులు పంపు పనిచేయదని, ఆ 2-3 రోజులు ఆటోలు ఖాళీగా నిలుపుకుంటున్నామని, ఆటో నిలపడం వల్ల ఫైనాన్స్ కట్టడానికి, కుటుంబం గడవడానికి కష్టంగా ఉందని, ఫిల్లింగ్ స్టేషన్ యాజమాన్యాన్ని అడిగితే మాకు సంబంధం లేదు, షోరూం వాళ్ళని అడగండి అంటున్నారని తీవ్ర అసంతృప్తి, అసహనాన్ని వ్యక్తం చేశారు. బజాజ్ షోరూం యాజమాన్యాన్ని అడిగితే వాళ్ళు కూడా మాకు సంబంధం లేదంటున్నారని, గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ లేనప్పుడు మాకు గ్యాస్ ఆటోలు అవసరం లేదని, తమ ఆటోలు మీరే తీసుకొని మాకు డీజిల్ ఆటోలు ఇవ్వాలని ఆటో డ్రైవర్లు షోరూం మేనేజర్ నిలదీశారన్నారు. తమకు సోమవారం సాయంత్రం లోపు గ్యాస్ ఫిల్లింగ్ సమస్యలను తీర్చకపోతే రేపు ఉదయం గ్యాస్ ఆటోలు షోరూం ముందు నిలిపివేస్తామని షోరూం యాజమాన్యాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్ మళ్ళీ, మోహన, నాగేంద్ర, అంజీ, రఫీ, రామమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఆటో కార్మికులు గ్యాస్ ఆటోలను బజాజ్ షోరూం నుంచి కొనుగోలు చేయడం జరిగింది. ఈ దాదాపు ఈ మదనపల్లి పట్టణంలో 200 ఆటోలు పైగా ఈ షోరూం వాళ్ళు అమ్మడం జరిగింది. ఈ ఆటోలకన్నిటికీ కూడా ఒకే ఒక ఫిల్లింగ్ స్టేషన్ ఉంది. ఆ ఫిల్లింగ్ స్టేషన్ వారంలో కనీసం 2 రోజులు 3 రోజులు పనిచేయనటువంటి నేపథ్యం ఉంది. గ్యాస్ లేకపోవడం వల్ల కార్మికులు రోజువారీ బండిని ఆపుకోవడం, వాళ్ళు డైలీలు కానీ లేకపోతే ఫైనాన్స్ ఏదైతే వెహికల్ అన్నీ కూడా క్యాష్ పెట్టుకొని కాదు, అన్నీ కూడా ఫైనాన్స్లో తీసుకున్నటువంటి, ఒక్కరోజు ఆ ఆటో నడవకపోతే వాళ్ళ కుటుంబ ఖర్చులు కానీ ఆ బండికి కట్టాల్సినటువంటి ఫైనాన్స్ టోటల్గా బ్లాక్ అయిపోయినటువంటి పరిస్థితి నేపథ్యంలో ఈ రోజు షోరూం దగ్గరకు వచ్చి మా బండ్లకి గ్యాస్ గత 6-7 నెలలుగా బజాజ్ మ్యాక్సిమా కంపెనీ వాళ్ళు వచ్చి ప్రతి ఆటో స్టాండ్ కాడికి వచ్చి మా కంపెనీ బండి తీసుకుంటే మీకు మంచి బెనిఫిట్ ఉంటుందని చెప్పి, గ్యాస్కు ఒక కేజీకి 40 కిలోమీటర్లు మైలేజ్ వస్తుందని చెప్పి, తక్కువ రేట్లో గ్యాస్ ఇస్తామని చెప్పి ప్రచారం చేసి ఒక్కొక్క బండికి 5,000 రూపాయలు 10,000 రూపాయలు కార్లు ఇస్తామని చెప్పి ప్రచారం చేసి కార్మికుల దగ్గర బండ్లు కొనిపించుకోవడం జరిగింది. బండ్లు కొనిన వెంటనే స్టార్టింగ్ గ్యాస్ బండ్ల పట్ల వీళ్ళు చూపిస్తున్నటువంటి నిర్లక్ష్యం చాలా అమానుషం. దీనికి ఏదో పరిష్కారం చూపించకపోతే ఫర్దర్లో ఫ్యూచర్లో కూడా ఇంకా భయంకరంగా చేస్తామని చెప్పేసి నేను మనం చేసుకుంటాను. అంటే ఓన్ ప్లాంట్ అంటే ఎట్లా అంటే, ఇప్పుడు రాయేష్ అన్న బంకులో మనము అద్దెకు పెట్టుకున్నాం. అవునులేదు, సొంతంగా పెడతాం. అట్లా లేకుండా బంకే వచ్చిందో కంపెనీ సిఎన్జి కంపెనీ ఏదైతే పీజీఎన్ కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళే సొంతంగా ల్యాండ్ కొని మరీ పెడతారు. వాళ్ళు సొంతంగా పెడతారు కాబట్టి దాంట్లో ఎటువంటి రిమార్క్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఉండవు. మదనపల్లె డివిజన్ లోని అన్ని దేవాలయాల్లో కార్తీక పౌర్ణమి శోభ సంతరించుకుంది. కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. ఉదయమే స్నానాలు ఆచరించిన భక్తులు ఆలయాల్లో బారులు తీరుతున్నారు. తెల్లవారుజాము నుంచే ఆలయాలకు చేరుకున్న భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జనసైనిక్ 4V మదనపల్లిలోని మడికేల శివాలయం, వేంపల్లె వద్ద గల కొండపై శివాలయం, తమ్మళ్లపల్లె వద్ద గల ప్రఖ్యాత శివాలయం, అంగళ్ళు విశ్వం కళాశాలకు సమీపంలోని శివాలయం, నిమ్మనపల్లె నేల మల్లేశ్వర స్వామి దేవాలయాలతో పాటు పలు దేవాలయాలు భక్తులతో పోటెత్తాయి. కార్తీక మాసంలో ప్రత్యేక అలంకరణలతో కొలువు తీరిన ఆలయాల్లో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. శివనామస్మరణతో శివాలయాలు మార్మోగుతున్నాయి. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని మల్లికార్జున స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. సోమవారం తెల్లవారుజాము నుండే పాతాళ గంగలో స్నానమాచరించిన భక్తులు భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దర్శనానికి బారులు తీరారు.
దీంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతోంది. మహిళా భక్తులు పెద్ద ఎత్తున కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. పరమశివుడు అనుగ్రహం కోసం భక్తులు భక్తి శ్రద్ధలతో కార్తీక స్నానాలు ఆచరించారు. కార్తీక సోమవారంతో పాటు పౌర్ణమి కావడంతో తెల్లవారుజాము నుండే రద్దీ మొదలైంది. దీంతో ఆలయాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. హత్య వెనుక హంతకుడు ఎవరు? మదనపల్లిలో 4 నెలల ముందు మర్డర్ జరిగితే హంతకుడెవరో తేలని మిస్టరీ. చేతులెత్తేసిన స్థానిక మరియు జిల్లా స్థాయి పోలీస్. ఇక సిబిసిఐడి విచారణే శరణ్యమా? అసలు మర్డర్ వెనుక ఎవరున్నారు? అయిన వారేనా? ఆయనంటే గిట్టనివారా? వారే చంపారా? చంపించారా? చంపింది సుపారీ గ్యాంగా? కాంట్రాక్ట్ కిల్లరా? స్థానిక మదనపల్లె సెటిల్మెంట్ ముఠాలా? మర్డర్ వెనుక కోణమేమిటి? ఆర్థికమా? పగ? అక్రమ సెక్స్ కోణమా? 63 ఏళ్ల ముదసలి మర్డర్ వెనుక అక్రమ సంబంధం, సెక్స్ కోణమేమిటి? కాదు, మరేదో కారణం. ఏమిటది? కుటుంబ కలహాల? అంతు చిక్కని మర్మమేమై ఉంటుంది ఈ మర్డర్ మిస్టరీలో? ఏదో రాజకీయ హస్తం పోలీసులను ఆపుతుందనే ఆరోపణలు నిజమా? ఎవరిదా రాజకీయ హస్తం? రాజకీయం క్రైమ్ కలబోసి మదనపల్లె మరో బెజవాడగా మారిపోనున్నదా? అసలే అంతర్రాష్ట్ర సరిహద్దు, ఆ పైన కులమత విద్వేషాలు, రాజకీయ రియల్ ఎస్టేట్ దందాలు, సెటిల్మెంట్ ముఠాల జోరు. రాజకీయం ముసుగులో మదనపల్లెను మరో విజయవాడ చేయాలని ఉవ్విల్లూరుతున్న కొందరు నేతల కళ్ళలు కాలేవేమో. మదనపల్లె మండలంలో సంచలనం సృష్టించిన రైతు ఎన్ రాజశేఖర్ రెడ్డి హత్య కేసును ఛేదించడంలో పోలీసులు విఫలమయ్యారు. సంఘటన జరిగి 4 నెలలైనా ఇప్పటికీ అతీగతి లేదు. రాజకీయ ఒత్తిడితోనే పోలీసులు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండలంలోని బోడిమల దిన్నకు చెందిన రైతు జూలై 11వ తేదీ మంగళవారం రాత్రి హత్యకు గురయ్యాడు. ఊరికి దూరంగా ఒంటరిగా ఉంటున్న ఈ కుటుంబంలో భార్య జ్యోతి, భర్త రాజశేఖర్ రెడ్డి మాత్రమే ఉంటున్నారు. ఈ క్రమంలో మదనపల్లెకు తిరిగి వెళుతూ వస్తున్న క్రమంలో ఇంటికి సమీపంలో గుర్తు తెలియని దుండగులు కాళ్ళు చేతులు కట్టేసి దారికి కొంత దూరంగా తీసుకువెళ్లి గొంతుకు ప్లాస్టిక్ తాడు బిగించి హత్య చేశారు. ఈ ప్రాంతంలో ఎప్పుడూ జరగని ఇలాంటి సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. టమాటా ధరలు ఎక్కువగా పలుకుతున్న క్రమంలో సొమ్ముల కోసమే హత్య చేశారని అప్పట్లో భావించారు. కానీ అది కాదని మాత్రం పోలీసులు అప్పట్లో తేల్చారు. ఇకపోతే ఎవరు హత్య చేశారు, ఎందుకు చేశారనే కోణంలో విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా మదనపల్లె 1 టౌన్ 2 టౌన్ తాలూకా సీఐతో పాటు అప్పటి ములకల చెరువు సీఐలను కేసు ఛేదనకు బృందాలు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా టవర్ లొకేషన్, ఫోన్ నెంబర్ల ఆధారంగా విచారణ చేపట్టారు. సంఘటన జరిగిన ప్రాంతానికి ఒకసారి దగ్గరగా, మరోసారి పెద్ద డంపుగా తీసి ఆరా తీశారు. ఇందులో భాగంగా బోడిమల దిన్న, దళితవాడ సమీపంలోని మరో 2 గ్రామాలకు చెందిన అనుమానితులు, ఫోన్ లొకేషన్ అనుమానితులను రోజుకి 10 మంది చొప్పున స్టేషన్కు పిలిపించి విచారణ చేపట్టారు. అయినా ఈ కేసులో ఎలాంటి పురోగతి సాధించలేకపోయారు. కేసు విచారణలో భాగంగా 2 ఎస్పీలు, ఏఎస్పీలు ప్రత్యక్షంగాను పరోక్షంగాను పాల్గొన్నా అతీగతి లేదు. ఈ నేపథ్యంలో కేసుని ఛేదించి హంతకుల్ని తేల్చాలని పోలీసులు ఉన్నతాధికారుల నుండి ఒత్తిడి రావడంతో డీఎస్పీ కె కేశప్ప విచారణ బృందాలతో నెలన్నర క్రితం స్థానిక 1 టౌన్ పోలీస్ స్టేషన్లో సమీక్షించినట్టు సమాచారం. అప్పటి వరకు చల్లబడిపోయిన విచారణ బృందాలను మరింత అప్రమత్తం చేశారు. పోలీసులకు రాజకీయ అడ్డంకులు ఉన్నట్లు ప్రచారం ఉండగా, మరోపక్క ఎలాంటి ఆధారం లేకుండా ఎలా ముందుకెళ్లేదనే సందిగ్ధంలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. నారా లోకేష్ యువగలం పాదయాత్ర ఓ సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసమే టీడీపీ జనసేన మైత్రి ఏర్పాటైంది. ఇప్పటికే 2800 కిలోమీటర్లు సాగిన యువగలం పాదయాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. 4 నెలల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పాటు కానుందని మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా, రామ్దాస్ చౌదరిలు నేడిక్కడ జోస్యం పలికారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాము పొత్తు పెట్టుకున్నట్లు తమ పార్టీల అధినేతలు ఇప్పటికే ప్రకటించారని తెలిపారు. అనాలోచిత నిర్ణయాలతో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని వారు విమర్శించారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు నేపథ్యంలో కొద్ది రోజుల విరామానంతరం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర సోమవారం పునఃప్రారంభమైందని వారు తెలిపారు. ఈ పాదయాత్ర ఏపీ చరిత్రలో సరికొత్త అధ్యాయంగా నిలిచిపోతుందని మాజీ ఎమ్మెల్యే మదనపల్లి నియోజకవర్గం టీడీపీ నాయకులు షాజహాన్ బాషా పేర్కొన్నారు. సోమవారం స్థానిక బెంగళూరు బస్టాండ్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామ్దాస్ చౌదరితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా షాజహాన్ బాషా మాట్లాడుతూ ప్రజల ఆశీస్సులతో ఇప్పటికే యువగళం పాదయాత్ర 2800 కిలోమీటర్లు పూర్తి చేసుకుందని, చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేసి వైకాపా ప్రభుత్వం 53 రోజుల పాటు జైల్లో పెట్టిన నేపథ్యంలో నారా లోకేష్ కొద్ది రోజుల పాటు పాదయాత్రకు విరామం ప్రకటించారని, న్యాయస్థానం చంద్రబాబుకి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడంతో పాదయాత్ర పునఃప్రారంభించడానికి యువనేత సిద్ధమయ్యారన్నారు. మొత్తం 4000 కిలోమీటర్లు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారన్నారు.
తామంతా యువనేత వెంట నడుస్తామని, జనసేనతో కలిసి వచ్చే శాసనసభ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. అనంతరం జనసేన నాయకులు రామదాస్ చౌదరి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రజలకు ఒక స్పష్టమైన సంకేతం ఇచ్చారన్నారు. జనసేన కోసమో టీడీపీ కోసమో తన కోసమో టీడీపీతో మైత్రి పెట్టుకోలేదని, కేవలం రాష్ట్ర ప్రజల శ్రేయస్సు వైకాపా విముక్తి ఏపీ కోసమేనని చెప్పడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి జగన్ అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్రం భ్రష్టు పట్టిపోయిందన్నారు. ఇటీవల టైటిల్ డీడ్ సమస్యలను రెవెన్యూ శాఖకు ఆపాదిస్తూ జీవోను తీసుకురావడం ఆయన తెలివి తక్కువతనానికి నిరసనమన్నారు. టైటిల్ డీడ్ సమస్యలను కేవలం న్యాయస్థానంలోనే పరిష్కరించుకోవాలని తెలిపారు. ఈ నిర్ణయంతో న్యాయవాదులకి తీరని ద్రోహం చేయడం జరిగిందన్నారు. ఈ అంశంపై త్వరలోనే టీడీపీ జనసేన ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని, ఈ సమావేశానికి మిత్రపక్షాలు విపక్ష నాయకుల్ని ఆహ్వానించి న్యాయవాదులకి మద్దతుగా నిలుస్తామని తెలిపారు. టీడీపీ జనసేన మైత్రితో వైకాపా వెన్నులో వణుకు మొదలైందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బాలుస్వామి, నవీన్ చౌదరి, నాగూర్వలి, పఠాన్ ఖాదర్ ఖాన్, గిరీష్ కుమార్, కాజా హుస్సేన్, సంగం హరి, శంకర్ నాయుడు, షేక్ సైదు, నాగమణి, జనసేన నాయకులు అడపా సురేంద్ర, నాయని జగదీష్ మరియు టీడీపీ జనసేన నాయకులు పాల్గొన్నారు. ప్రజల విలువలు లేని ప్రభుత్వం ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం కాదు. రేపు పెద్దలు మా నాన్నగారి ప్రభుత్వం మీ కోసం ప్రజల కోసం ఉందని చెప్పి ఒక నినాదం ఇస్తూ మీ కష్టాల్లో నేను ఉన్నానని చెప్పి పూర్తి బాధ్యత నిర్వర్తిస్తూ ప్రజల మధ్యలో సకాలంలో ప్రతి క్షణం తిరుగుతున్న ఏకైక నాయకుడు. భారతదేశంలో పాదయాత్ర రాహుల్ గాంధీ గారు 3600 కిలోమీటర్లు 24,000 కిలోమీటర్లు మన కశ్మీర్ టు కన్యాకుమారి వరకు చేస్తే, కాకపోతే ఆంధ్ర రాష్ట్రంలోనే 4,000 కిలోమీటర్ల తిరిగి చరిత్ర సృష్టించిన ఏకైక వ్యక్తి నారా లోకేష్ గారు తెలియజేస్తున్నాను. మా పూర్తి మద్దతు ఆయన కోసం ఉంది. మొన్న 52 రోజులు ఈ అరాచకమైన ప్రభుత్వం మొన్న వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి 52 రోజులు పెట్టిన తర్వాత సాయంత్రం 5:30 గంటలకు జైలు నుంచి బయట వచ్చిన తర్వాత విజయవాడ 160 కిలోమీటర్లు చేరడానికి 14 గంటలు పట్టింది. 160 కిలోమీటర్లు నేను మొన్న కారులో వచ్చాను. ఎంతసేపు పట్టింది తెలుసా? 1 గంట 50 నిమిషాల్లో నేను రాజమండ్రి నుంచి విజయవాడ రావడం జరిగింది. కాకపోతే ఉత్తర స్పాన్ ఆఫ్ 1 hour 50 minutes ఉన్న ఏరియాకి కవర్ చేసే కారుకి 14 గంటలు పట్టింది. ఎక్కడ చూస్తే ప్రజాస్పందన ఏ విధంగా ఉన్నిందంటే ఇక అది చెప్పలేని విధంగా ఉన్నింది. ప్రతి ఆయన కూడా ఎక్కడ కూడా ఏ మాట అలసట లేకుండా 14 గంటలు ప్రజలతో వాళ్ళ ఇష్టం మేరకు వాళ్ళ ఏ విధంగా వాళ్ళ ప్రేమ అనురాగాలకు నేను మీతో కలిసి ఉన్నానని చెప్పి వాష్రూమ్ వెళ్ళడానికి కూడా ఆయన సందర్భం లేని పరిస్థితి. ఆయన అవసరాలన్నీ మర్చిపోయి నా వయసు 74 సంవత్సరాలను మర్చిపోయి ఒక 25-30 ఏళ్ల యువకులు ఏ విధంగా ఉంటారో ప్రజల కోసం ఒక నిదర్శనంగా ఆదర్శంగా నిలబడిన ఏకైక వ్యక్తి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు. నిన్న నేను కర్నూలు మైనార్టీ మీటింగ్లో కూడా చెప్పాను. మైనార్టీలు ఈరోజు తెలుసుకోవాల్సింది ఒకటే, మైనార్టీల కోసం పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి మద్దతు స్ఫూర్తితో ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు రెండు మమేకమై ఏకమై పోరాటం సాగించడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఈపాటికే ఆయన ఈ 82 రోజులకు మరో 1000 కిలోమీటర్లు నడిచిండేటటువంటి సందర్భం ఉండుండేది. ఈ వైసీపీ ప్రభుత్వము కుట్రలు కుతంత్రాలు చేయకుండా ఉంటే అయినా కూడా అన్నిటినీ అధిగమించి అప్రతిహతంగా ఈరోజు లోకేష్ బాబు గారు రాజమండ్రి రాజోల్ నుంచి ప్రారంభం చేస్తున్నటువంటి పాదయాత్ర దిగ్విజయంగా ముగియాలని తెలుగుదేశం జనసేన పార్టీల నుంచి మేము విన్నవించుకుంటూ జై తెలుగుదేశం, జై జనసేన. పట్టణంలో నెలకొని ఉన్న సమస్యల సత్వర పరిష్కారం కోసం స్పందన నిర్వహించడం జరుగుతోందని మదనపల్లి మున్సిపల్ కమిషనర్ ప్రమీల పేర్కొన్నారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన
స్పందన కార్యక్రమంలో ప్రజల నుండి వినతులు స్వీకరించారు. మదనపల్లెలో పేదల ఇంటి స్థలాలపై కన్నేసిన భూ కబ్జాదారులు. కోళ్లబైలు పంచాయతీలో పి రమణమ్మ ఇంటి స్థలం కబ్జా. రెవెన్యూ అధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలి. బాధితులకు తగు న్యాయం చేయాలని బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో తహసీల్దార్ కు ఫిర్యాదు చేశారు. మదనపల్లి నియోజకవర్గంలో పేదలపై కొంతమంది చేస్తున్న అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని బీసీ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపకులు బోడెన్ రాజశేఖర్ యాదవ్ స్పష్టం చేశారు. మదనపల్లి మండలం కోళ్లబైలు 2వ పంచాయతీలో నిరుపేద కూలీ వి రమణమ్మకు ప్రభుత్వం మంజూరు చేసిన పొజిషన్ సర్టిఫికేట్ స్థలంలో ఇంటిని కొంతమంది దౌర్జన్యంగా ఇంటి నిర్మాణం చేపట్టి బాధితురాలిపై దాడికి దిగిన పోలీసులు, రెవెన్యూ అధికారులు అండగా నిలవకపోవడం దారుణమన్నారు. సోమవారం బీసీ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపకులు బోడెన్ రాజశేఖర్, రామలింగ, రామకృష్ణ, రెడ్డెప్ప స్పందన కార్యక్రమంలో బాధిత కుటుంబ సభ్యులతో కలిసి తహసీల్దార్ మహబూబ్ చాంద్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వి రమణమ్మకు 2021వ సంవత్సరం మార్చి నెలలో పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. స్థలంపై కన్ను వేసిన భూ కబ్జాదారులు రమణమ్మ ఇల్లు కట్టుకోవడానికి సిద్ధమైన ప్రతిసారి దాడులకు దిగుతూ బెదిరింపులు చేయడం జరుగుతోందని తెలిపారు. పలుమార్లు పోలీసులకు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందని, అయినా న్యాయం జరగలేదని వాపోయారు. మదనపల్లె పట్టణంలో దౌర్జన్యంగా భూములు ఆక్రమించడం పెరిగిపోయిందని, పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను ఆక్రమించి దాడులు చేయడం నిత్యకృత్యంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు పేదలకు అండగా నిలవాలని కోరారు. అందరికీ నమస్కారం. ఈరోజు మదనపల్లె తహసీల్దార్ కార్యాలయంలో బీసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడైన నేను రావడం జరిగింది. మా సంఘంలో ఉన్నటువంటి రమణమ్మ గారు, ఆమె ఇల్లు కట్టుకోవడానికి గవర్నమెంట్ స్థలం మంజూరు చేసింది. మంజూరు చేసినటువంటి స్థలానికి వేరే వాళ్ళు కబ్జా చేసి ఆమె పైన దౌర్జన్యం చేస్తూ దాడులు చేస్తున్నారని చెప్పి రాత్రి మాకు వచ్చి చెప్పుకోవడం జరిగింది సంఘం తరఫున. ఈరోజు మదనపల్లి తహసీల్దార్ గారికి మేము ప్రఖ్యాత ఇంజనీరింగ్ కళాశాల మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మిట్స్ లో ఎంబీఏ విభాగంలో చివరి సంవత్సరం చదువుతున్న బి సాయి కుశల్, లిమ్రా నజీరా, సమీర్ అలీ, సాయి సంధ్య, కృష్ణ కిషోర్ మరియు ముజీబ్ హుసేన్లు మదనపల్లెలోని విశ్వం ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన జాతీయ స్థాయి పోటీలలో ప్రతిభ కనబర్చి మొదటి మరియు 2వ బహుమతి పొందినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ అన్నారు. లోగో ఐడెంటిఫికేషన్, జామ్ బ్రష్లెస్ పెయింటింగ్, టెక్ డిబేట్, జనరల్ క్విజ్ పోటీలలో మొదటి బహుమతులు పొందినట్లు మరియు నజీఫా, సాయి జాహ్నవిలు రంగోలీ, టెట్స్ ట్యాక్స్ లో 2వ బహుమతి లభించినట్లు ఆయన అన్నారు. ప్రతిభ కనబర్చి గెలుపొందిన విద్యార్థులను కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ల, విభాగాధిపతి డాక్టర్ గీతాదేవి, అధ్యాపకులు మరియు విద్యార్థులు అభినందనలు తెలియజేశారు. క్షణక్షణం పోరాటం, కనం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.